హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు మళ్ళీ సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే అరవింద్ వేసుకున్న ప్లాన్లో చిక్కుకుపోతాడు గౌతమ్. అయితే అరవింద్ని కాపాడబోయి మళ్ళీ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. మరి అసలు ఏం జరిగింది? అరవింద్ని గౌతమ్ నుంచి కాపాడబోయి మళ్ళీ ఎలా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది? మరి నిజంగానే గౌతమ్ నుంచి మళ్ళీ దూరం కాబోతుందా? అసలు ఏం జరుగుతుంది? కథ ఎటువైపు మళ్ళబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే మళ్ళీని గౌతమ్ ఎంతగా నమ్మించాలని చూసినా అరవింద్ మీద ఉన్న అపారమైన నమ్మకంతో గౌతమ్ ఏం చెప్పినా కూడా మళ్ళీ నమ్మకుండా ఉంటుంది. అయితే అరవింద్ దాన్ని అదునుగా భావించి అసలు నిజంగానే మళ్ళీ నేను ఏం చేశానన్నా కూడా మళ్ళీ అసలు గౌతమ్ మాటలు నమ్మదు. మళ్ళీ దృష్టిలో గౌతమ్ ఒక నమ్మక ద్రోహి కాబట్టి నేను ఏం చెప్పినా ఏం చేసినా మళ్ళీ నమ్ముతుంది. కాబట్టి మళ్ళీని నేను మంచిగా చేసుకొని గౌతమ్ నుంచి మళ్ళీని దూరం చేయాలి. అప్పుడు నేను నా భార్య నుంచి దూరం అయినప్పుడు నా భార్య నేను ఎంతగా నరకం అనుభవించామో అంతకన్నా ఎక్కువ నరకం ఆ గౌతమ్ గడు అనుభవించాలి. నన్ను నా బిడ్డని దూరం చేసి అసలు నా భార్యకి బిడ్డలే కలగకుండా చేసిన పాపానికి వాడిని ఏం చేసినా తప్పు లేదు అంటూ ఇక గౌతమ్ మీద ఇంకొక రకమైన ప్లాన్ని అమలుపరిచేందుకు అరవింద్ సిద్ధంగా ఉంటాడు. అయితే ప్లాన్ 1 ప్రకారం అందరి దృష్టిలో గౌతమ్ అందరి దృష్టిలో చెడ్డవాడయ్యాడు, మూర్ఖుడయ్యాడు. ఇప్పుడు గౌతమ్ చెప్పిన ఏం చేసినా కూడా నిజంగానే అందరూ గౌతమ్దే తప్పంటారు. నిజంగా నాది తప్పని ఎవ్వరు అనరు. నిజానికి తన భార్య అయినా మళ్ళీ అదునుగా తీసుకొని నా ప్లాన్ 2ని అమలు పరుస్తాను. ఆ గౌతమ్ ఈ దెబ్బ నుంచి ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతాడు అరవింద్. అయితే అరవింద్ ఎక్కడికి వెళ్తున్నాడని మాలిని అడగగానే నీకు ఇష్టం లేని చోటుకు వెళ్తున్నాను మళ్ళీ అనగానే, ఇష్టం లేని చోటు అని తెలిసిన తర్వాత ఎందుకు వెళ్తున్నావు అరవింద్? నాకు తెలుసు నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా అనగానే, అవును నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే, ఎందుకు అరవింద్ ఆ గౌతమ్ నిన్ను అంతలా అవమానపరుస్తున్నా, అసలు అన్నేసి మాటలు అంటున్నా ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసేటప్పుడు అవమానపరిచాడు. ఇప్పుడు బర్త్డే రోజు అందరి ముందు అంతలా అవమానపరిచినా నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? అదంతా స్పోర్టివ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? అసలు ఆ గౌతమ్ మళ్ళీ ఇద్దరు కలిసి మనకు ఎంత అన్యాయం చేశారో అదంతా మర్చిపోయావా? నా కడుపు కోతకి కారణమయ్యారు. అసలు నాకు పిల్లలే కలగకుండా నేను జీవితాంతం నరకం అనుభవించేలా చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి అరవింద్? ఇంకా ఎంత నష్టపోవాలి? ఇప్పటికి నేను నష్టపోయింది చాలు అరవింద్. ఇంకా నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే ఆ గౌతమ్ తనకున్న పిచ్చితో నిన్ను ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది అరవింద్. ఇన్ని కోల్పోయినా నేను మళ్ళీ నిన్ను కోల్పోతే అస్సలు తట్టుకోలేను అరవింద్ అంటూ మాలిని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు మాలిని, నాకేం కాదు. అయినా గౌతమ్ ఏదో సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఆ ప్రాబ్లంని మనం దూరం చేయాలి. అయినా తను పరాయివాడు కాదు కదా, ఈ ఇంటికి సంబంధించిన మనిషి. అలాంటిది తనని అలా ఎలా వదిలిపెడతాం? అందుకనే నేను వెళ్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, నేను తొందరగానే తిరిగి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే గౌతమ్ని కలవడానికి వెళ్తాడు. గౌతమ్ మళ్ళీ అప్పటికే దూరంగా ఉంటూ ఉండడం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోకుండా అలా కుడి ఎడమల్లాగా ఉండడం అసలు తట్టుకోలేకపోతాడు. అయితే నిజానికి తను అనుకున్న ప్లాన్లో భాగమే అయినా కూడా అసలు మళ్ళీ ద్వారా అసలు నిజంగానే గౌతమ్కి చుక్కలు చూపించాలని అరవింద్ బయటికి వెళ్ళేటప్పుడే గౌతమ్ని పక్కకు తీసుకొని, అరవింద్ బాబుకి ఏదైనా మీ వల్ల ప్రమాదం జరిగితే అస్సలు నేను ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత అరవింద్ తను అనుకున్న ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటాడు. మెల్లిగా ఆ గౌతమ్ని అసలు ఆ గౌతము అరవింద్ని చంపాలనుకున్న ఆ స్పాట్కి తీసుకువెళ్ళి అక్కడ తన రెండో ప్లాన్ అమలు చేస్తాడు. అసలు నిజంగా ఎందుకు గౌతమ్ ఇలా చేస్తున్నావు? అయినా నేను ఏం తప్పు చేశానని నువ్వు నా మీద ఎందుకు ఇలా కక్ష కడుతున్నావు? నువ్వు నిజంగా భయపడడంలో అర్థం లేదు. నేను నీ బిడ్డని ఎందుకు అలా చేస్తాను? నువ్వు నిజంగా నా బిడ్డని చంపేశావు. అసలు నువ్వు మళ్ళీ మీ ఇద్దరి వల్లే కదా నా బిడ్డ చనిపోయాడు. అసలు నా మాలినికి ఇంకెప్పటికీ పిల్లలు కాకుండా చేశారు. అయినా కూడా నేను అవన్నీ ఓపిక పట్టుకొని మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలని నేను ఎంతగానో తాపత్రయపడుతుంటే నువ్వు మాత్రం నన్ను అపార్థం
అపార్థం చేసుకుంటూ ప్రతిసారి అవమానపరుస్తున్నావు. దిస్ ఈజ్ నాట్ ఫేర్ గౌతమ్ అంటూ గౌతమ్ని మాట్లాడతాడు. ఇక దాంతో గౌతమ్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. అయితే ఇదంతా కూడా మళ్ళీ వినాలని ఫోన్ ఆన్ చేసి గౌతమ్కి తెలియకుండా ఈ మాటలన్నీ గౌతమ్ మళ్ళీ వినేలా చేస్తాడు అరవింద్. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వంటూ మా ఇద్దరి మధ్య అడ్డు లేకుంటే మేము ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు నిన్ను అనవసరంగా బ్రతికించారు, అసలు నిన్ను చచ్చావని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అని అనుకొని గౌతమ్ అంటూ ఉండగా, అంటే ఏంటి గౌతమ్, నువ్వు మళ్ళీ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అనుకుంటూ ఉండగానే, అవును, నాకు మళ్ళీకి ఇచ్చిన మాట అడ్డు ఉండకపోతే నిన్ను చంపేస్తాను, వద్దు గౌతమ్, నన్ను చంపేయద్దు అంటూ ఇక అరవింద్ కావాలనే నాటకం ఆడతాడు. ఆ తర్వాత తను అక్కడికి ఆ స్పాట్లో ఉన్నామని మళ్ళీకి తెలిసేలాగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటి, ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా నిజం అనుకుంటున్నావా, నేను కావాలని అలా నాటకం ఆడాను, అయినా అసలు నేను నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు, నా మాలినికి కడుపు బయటికి వెళ్ళేటప్పుడే గౌతమ్ని పక్కకు తీసుకొని అరవింద్ బాబుకి ఏదైనా మీ వల్ల ప్రమాదం జరిగితే అస్సలు నేను ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత అరవింద్ తను అనుకున్న ప్లాన్ని అమలు చేయాలని అనుకుంటాడు. మెల్లిగా ఆ గౌతమ్ని అసలు ఆ గౌతము అరవింద్ని చంపాలనుకున్న ఆ స్పాట్కి తీసుకువెళ్ళి అక్కడ తన రెండో ప్లాన్ అమలు చేస్తాడు. అసలు నిజంగా ఎందుకు గౌతమ్ ఇలా చేస్తున్నావు, అయినా నేను ఏం తప్పు చేశానని నువ్వు నా మీద ఎందుకు ఇలా కక్ష కడుతున్నావు, నువ్వు నిజంగా భయపడడంలో అర్థం లేదు, నేను నీ బిడ్డని ఎందుకు అలా చేస్తాను, నువ్వు నిజంగా నా బిడ్డని చంపేశావు, అసలు నువ్వు మళ్ళీ మీ ఇద్దరి వల్లే కదా నా బిడ్డ చనిపోయాడు, అసలు నా మాలినికి ఇంకెప్పటికీ పిల్లలు కాకుండా చేశారు, అయినా కూడా నేను అవన్నీ ఓపిక పెట్టుకొని మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలని నేను ఎంతగానో తాపత్రయపడుతుంటే నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకుంటూ ప్రతిసారి అవమానపరుస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ ఫేర్ గౌతమ్ అంటూ గౌతమ్ని మాట్లాడతాడు. ఇక దాంతో గౌతమ్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. అయితే ఇదంతా కూడా మళ్ళీ వినాలని ఫోన్ ఆన్ చేసి గౌతమ్కి తెలియకుండా ఈ మాటలన్నీ గౌతమ్ మళ్ళీ వినేలా చేస్తాడు అరవింద్. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వంటూ మా ఇద్దరి మధ్య అడ్డు లేకుంటే మేము ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళం, అసలు నిన్ను అనవసరంగా బ్రతికించారు, అసలు నిన్ను చచ్చావని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అని అనుకొని గౌతమ్ అంటూ ఉండగా, అంటే ఏంటి గౌతమ్, నువ్వు మళ్ళీ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అనుకుంటూ ఉండగానే, అవును, నాకు మళ్ళీకి ఇచ్చిన మాట అడ్డు ఉండకపోతే నిన్ను చంపేస్తాను, వద్దు గౌతమ్, నన్ను చంపేయద్దు అంటూ ఇక అరవింద్ కావాలనే నాటకం ఆడతాడు. ఆ తర్వాత తను అక్కడికి ఆ స్పాట్లో ఉన్నామని మళ్ళీకి తెలిసేలాగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటి, ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా నిజం అనుకుంటున్నావా, నేను కావాలని అలా నాటకం ఆడాను, అయినా అసలు నేను నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు, నా మాలినికి కడుపు కొత్త మిగిల్చావు, నాకు ఎప్పటికీ పిల్లలు కలగకుండా నాన్న అనే పిలుపుకి దూరం చేసావు, అలాంటి నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు, అస్సలు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు, ఇన్నాళ్ళు నిన్ను నరకం చూపించి నరకం అంటే ఏంటో నీకు తెలిసేలా చేసి చంపేద్దాం అనుకున్నాను, కానీ అప్పటి వరకు ఆగే ఓపిక నాకు లేదు, ఇంకా ప్లాన్లు చేసేంత సహనం నాలో లేదు, అందుకనే నిన్ను ఇదే స్పాట్లో చంపేయడానికి తీసుకువచ్చాను అని చెప్పేసి గన్ షూట్ చేసి చంపేయాలనుకుంటాడు. ఇదే నీ లాస్ట్ శ్వాస అవుతుంది అని చెప్పేసి గట్టిగా గన్తో షూట్ చేయాలనుకుంటాడు. అసలు నువ్వు కాదు నన్ను షూట్ చేయాలనుకుంది, అప్పుడు ఎలాగో బతికి బయటపడ్డావు, కానీ ఈసారి నిన్ను బ్రతకనివ్వను అరవింద్ అంటూ ఆ గన్ని తన వైపే మలిపిస్తాడు. అయితే అంతలోనే మళ్ళీ వస్తుంది. వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉండడం చూసి మళ్ళీ తట్టుకోలేకపోతుంది. అరవింద్ వైపు గురిపెట్టిన ఆ గన్నుని ఎలాగైనా తీసి అరవింద్ని ప్రాణాలతో కాపాడాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అందుకోసం మళ్ళీ తన ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా అరవింద్ దగ్గరికి వెళ్ళి అడ్డు ఉండి అసలు గౌతమ్ గన్ షూట్కి బలైపోతుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. మరి తన చేతుల తన భార్యని చంపుకుంటాడా, లేక తన భార్య మరి ఎలా బ్రతికి బయటపడుతుంది, తన కడుపులోని బిడ్డకి ఏమవుతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.